కాకినాడ జిల్లాలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానానికి భక్తులు శ్రీ స్వామివారిని శనివారం సందర్భంగా 50 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారిని పుష్పాలతో అలంకరణ వైభవంగా చేశారు. దేవస్థానం తరఫున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడమైందని తెలిపారు. అన్నప్రసాదాన్ని గ్రామస్తుల సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడమైందని తెలిపారు. దర్శనం చేసుకుని వచ్చేయాలన్నమాట. క్లోజప్ తీసేయకండి సార్. స్వామి దర్శనం చేసుకోకూడదు, ఏదో ఊరికినా ఊరించి వదిలేయాలి అంతే. ఓం శిజమానస్య సకుటుంబాం వ్యవస్థైర్య మాకు కూడా తీయండి, మేము పడతాం కదా. అందరికైనా అందరూ కలుగుతారు. పైన చేస్తారు కదా, పైకి ఓం నమో భగవతే వాసుదేవాయ. నా పేరు వడ్డీ శ్రీనివాసరావు అండి. నేను శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థాన కార్యనిర్వాహకుగా పనిచేస్తున్నాను. ప్రతి శనివారం ఈ దేవస్థానంకు సుమారు 30,000 మంది పైబడి దర్శనార్థం వస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత మంచినీరు, ఉచిత ప్రసాదం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతున్నదండి. ప్రతి శనివారం వారం కంటే గత వారం కంటే ఎక్కువగా భక్తులు రావడం వల్ల వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. దేవస్థానం ధర్మకర్తల మండలి వారు మరియు నేను వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదండి భక్తులకు అనుకూలంగా. ఎక్కడి నుంచి వచ్చారు? భోజనాలు ఏర్పాట్లు అంటే రైస్ ఉడకపోవడం, లేకపోతే కర్రీస్ బాగుపోవడం చాలా బాగుంది. అంటే ఏంటంటే ఇక్కడ ముందు పెట్టి కొన్ని కట్టలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్లాంటివి ఏమన్నా ఎవరికి ఇబ్బంది లేవన్నా? అలాగే భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేవన్నా? రూపాయలు కాలంగా ఇస్తున్నారు.